ఏపీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో వివాదాలపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. అభ్యంతరాలు వ్యక్తమైన చోట అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది. నామినేషన్ల పరిశీలన నిబంధనల ప్రకారమే జరిగిందంటున్న సీఈఓ ద్వివేదితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిన్న నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈరోజు చాలా కీలకమైన రోజు. నామినేషన్ల ఏదైతే నిన్నటి వరకు పడ్డాయో వాటి స్క్రూటినీ కార్యక్రమం. ఈ స్క్రూటినీలో చాలా మంది అభ్యర్థులు తమ నామినేషన్ సరిగ్గా దాఖలు చేయకపోతే తొలగిపోయే అవకాశం కూడా ఉంది. అయితే ఇదే నేపథ్యంలో ఈరోజు చాలా చోట్ల వివాదాలు చోటు చేసుకున్నాయి. ఒక పక్క రాష్ట్ర మంత్రులు కాలవ శ్రీనివాసులు, అలాగే మంత్రి నారాయణ, మరోపక్క నారా లోకేష్, ఇంకా ఎమ్మెల్యే జందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వీళ్ళందరి నామినేషన్ విషయంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీ అభ్యర్థులపైన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయంపైన మనతో మాట్లాడేందుకు ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఈరోజు నామినేషన్లు ప్రక్రియ నిన్న ముగిసింది. ఈరోజు స్క్రూటినీ ఉదయం నుంచి కూడా స్టార్ట్ అయింది. చాలా చోట్ల వివాదాలు చోటు చేసుకున్నాయి. మీ దృష్టికి వచ్చాయి, మీరు ఎలాంటి ఆదేశాలు అక్కడున్న ఆర్ఓలకు జారీ చేశారు? ఇప్పుడు స్క్రూటినీ ఏముందంటే అది క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్. అది రిటర్నింగ్ ఆఫీసరు సొంత డిస్క్రిషన్తో సొంత వివేకంతో చేయాలి. ఏముందంటే యాక్చువల్గా వాళ్ళు రూల్స్ అంతా జాగ్రత్తగా చదువుకొని 100% ఖచ్చితంగా రూల్స్ పాటిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. మరి మేము నిన్నటి నుంచి వాళ్ళకి రిమైండ్ చేస్తున్నాం. ఇవాళ 2 సార్లు పొద్దున్న కూడా మెసేజ్ పంపించాను. మీరు ప్రతి రూల్ జాగ్రత్తగా చదువుకోండి, ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఇంకొకసారి చదువుకోండి. మరి స్క్రూటినీ ప్రక్రియలో ఏమైనా అవకతవకలు లేకుండా 100% రూల్ పాటిస్తూ మరి నిర్ణయాలు తీసుకోవాలి వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు నేను వింటున్నాను కొన్ని ప్లేసెస్లో కొన్ని కంప్లైంట్స్ కానీ మరి ఇష్యూస్ కొంతమంది రేజ్ చేశారు. నేను అనుకుంటున్నాను ఆ ఇష్యూస్లో మా రిటర్నింగ్ ఆఫీసర్స్ రూల్ పరంగా డెఫినెట్గా చర్యలు తీసుకుని ఉంటారు. ఎందుకంటే వాళ్ళే చర్యలు తీసుకోవాలి, వాళ్ళే డిసిజన్ తీసుకోవాలి. ఆ డిసిజన్ వేరే ఎవరు తీసుకోవడానికి ఉండదు. కానీ మరి ఒకవేళ వాళ్ళు తప్పులు చేసి ఉంటే, లేకపోతే ఇంకొక మరి ఇర్రెగ్యులర్ ఇల్లీగల్ ఏమైనా చేసి ఉంటే డెఫినెట్గా మేము ఎంక్వైరీ చేసి ఫర్దర్ చర్యలు తీసుకుంటాం. సరే, ఏదైనా డౌట్లు ఉంటే ఏదో అఫిడవిట్లో పొందుపరిచిన వాటిల్లో ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే ఎంత సమయం అభ్యర్థులకు కేటాయిస్తారు? ఎప్పటి లోపల దానికి సంబంధించిన కాగితాలు తెచ్చివ్వాల్సి ఉంటుంది? ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్స్ ఫైల్ చేసే సమయానికి అన్ని కాగితాలు ఇవ్వాలి. రెండో రూల్ ఏముందంటే ఏమైనా కాగితాలు మిస్ అయితే స్క్రూటినీ స్టార్ట్ అయ్యే ముందే ఇవ్వాలి. కానీ స్క్రూటినీ సమయానికి ఎవరైనా అబ్జెక్షన్ రేజ్ చేస్తే అప్పుడు ఆ కన్సర్న్డ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరున్నారో కొన్ని గంటలు డిపెండింగ్కి ఏ కాగితాలు తీసుకుని రావాలి, ఎక్కడి నుంచి తీసుకొని రావాలి, ఫర్దర్ వెరిఫికేషన్ ఎంక్వైరీ కొరకు మరి డెఫినెట్లీ కొన్ని గంటలు ఇవ్వచ్చు, అది ప్రాబ్లం లేదు. కానీ అది టోటల్గా రిటర్నింగ్ ఆఫీసర్ డిస్క్రిషన్లోనే ఉంటుంది. వాళ్ళు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ఇవన్నీ చర్యలు తీసుకోవాలి. స్క్రూటినీ విషయంలో రూల్ ప్రకారం వెళ్ళమని చెప్పి అందరు అధికారులకి ముందుగానే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు నా దృష్టికి వచ్చిన విషయాలను కూడా ఆయా జిల్లాల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాను. ఏదైతే మనకు రూల్ ఉందో ఆ రూల్ ప్రకారమే ముందుకు సాగండి, ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. అవసరమైతే నామినేషన్ ప్రక్రియ ముగిసింది, స్క్రూటినీలో కూడా వాళ్ళని ఏదైతే తప్పులు జరిగి ఉంటే ఖచ్చితంగా దాన్ని తొలగించండి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. టోటల్గా ఎవరైతే ఆర్ఓ ఉంటారో రిటర్నింగ్ ఆఫీసరే దీనికి ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది గారు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో మధు, సాక్షి టీవీ, సచివాలయం.